జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని సర్వే సంస్థలు అలాగే మీడియా ఛానళ్లు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ మాత్రమే గెలుస్తాయని చెప్తున్నాయి. నిజమే, వాస్తవానికి జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవడం అనేది అసాధ్యం, గెలవదు కూడా. మరి కారణం ఏంటి? బీజేపీ ఎందుకు జూబ్లీహిల్స్ లో గెలవదు? సరే, ఒకవేళ బీజేపీ జూబ్లీహిల్స్ లో గెలిస్తే అభివృద్ధి చేయదని చెప్పేసి బీజేపీ గెలవదని చెప్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే అసలు బీజేపీ ఎప్పుడు జూబ్లీహిల్స్ లో గెలిచింది, అలాగే తెలంగాణలో ఎప్పుడు అధికారంలో ఉంది అభివృద్ధి గురించి మాట్లాడడానికి? గడిచిన 5 సంవత్సరాలలో బీఆర్ఎస్ సరిగా పని చేయలేదనే కదా బీఆర్ఎస్ ని కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించింది. మరి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ కి గెలిచే అవకాశం ఉండడం ఏంటి? అసలు ఇప్పటి వరకు అధికారంలోకి రాని బీజేపీ ఓడిపోతుందని చెప్పడానికి గల కారణాలేంటి? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 30% ముస్లిం ఓటర్స్ ఉన్నారు. వీళ్ళు ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీనే గెలుస్తుంది. ఇక్కడ వీళ్ళలో 99% ముస్లింస్ బీజేపీకి ఓటు వేయరు. మరి ఎందుకు ఓటు వేయరంటే బీజేపీ హిందూ మతతత్వ పార్టీ అని. పోనీ బీజేపీ ముస్లింస్ కి వ్యతిరేకంగా అలాగే హిందువులకి ఫేవర్ గా ఏమన్నా చేసిందా అంటే అది కూడా లేదు. అయినా సరే వీళ్ళు బీజేపీకి ఓటు వేయరు. పోనీ నిజంగా బీజేపీ మతతత్వ పార్టీనా అంటే అది కూడా కాదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అక్కడ ముస్లిం గ్రేవ్ యార్డ్ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసి మరి ఆర్మీ ల్యాండ్ని కూడా ముస్లిం గ్రేవ్ యార్డ్కి ఇవ్వాలని చూసింది. ఈ 2 పార్టీల దృష్టిలో హిందూ టెంపుల్ కన్నా ముస్లిం గ్రేవ్ యార్డ్కే ఇంపార్టెన్స్ ఎక్కువ. జూబ్లీహిల్స్ లో గెలిస్తే హిందూ అమ్మవారి టెంపుల్ రీస్టోర్ చేస్తామని చెప్పే బీజేపీ ఏమో మతతత్వ పార్టీ, అదే ముస్లిం గ్రేవ్ యార్డ్ కడతామని చెప్పే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలేమో సెక్యులర్ పార్టీలు. మళ్ళీ మత రాజకీయాలు చేస్తారని చెప్పేసి బీజేపీని అలాగే బీజేపీ సపోర్టర్స్ ని బద్నాం చేస్తాయి ఈ 2 పార్టీలు. జూబ్లీహిల్స్ లో ఉన్న 30% మంది ముస్లిం ఓటర్స్ క్లారిటీగానే ఉన్నారు వాళ్ళు ఎవరికి ఓటు వెయ్యాలో. కానీ మిగతా 70%లో క్రిస్టియన్స్ ని ఒక 5% తీసేసిన 65% హిందూ ఓటర్స్ కే క్లారిటీగా లేరు. వీళ్ళకి ఆ క్లారిటీ ఎప్పటికీ రాదు. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవకపోవడానికి కారణం ఏంటో మనందరికీ తెలుసు. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఏది గెలిచినా అవి ఎందుకు గెలిచాయో కూడా కారణం మనందరికీ తెలుసు. కానీ ఆ కారణం మాత్రం తప్పకుండా అభివృద్ధి మాత్రం కాదు. ఆ కారణం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.